శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగన్మాత ఈ ప్రపంచానికి మొత్తము కూడా అమ్మవారే జగజ్జనని. ఆ బ్రహ్మ కీట జనని అని అమ్మవారికి లలితా సహస్రనామంలో పేరు. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మ మొదలు, అంటే పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మొదలు సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి పిపీలికాది కీటకము దగ్గర నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాటి దగ్గర వరకు అన్నిటికీ జగన్మాతయే మూలాధారము. అందుకే అమ్మవారిని మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి అని లలితా సహస్రనామంలో చాలా చక్కగా చెప్పారు. ఇవాళ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన, దేవీ భాగవతంలో చిట్ట చివరిది మణిద్వీప వర్ణన. ఈ మణిద్వీప వర్ణనకు సంబంధించి మీకు పూర్తిగా విశ్లేషణ చేయబోతున్నాను. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క మణిద్వీప వర్ణనకు సంబంధించి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాదాపు 9, 10, 15 ఎపిసోడ్స్ వస్తాయి. సో అది ఎన్ని వస్తాయనేది నాకు తెలియదు. సో ప్రతి భాగాన్ని కూడా దానికి సంబంధించిన లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన వినడం వల్ల అమ్మవారి యొక్క మణిద్వీప లోకప్రాప్తి కలుగుతుంది. ఎందుకోసమంటే ఈ మణిద్వీపము వర్ణన ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మణిద్వీప వర్ణన, మణి అంటే సమస్తమైనటువంటి మణులు, అంటే అద్భుతమైనటువంటి మణులు. మనకి తెలిసిన మణులే కొన్ని, కానీ ఈ ప్రపంచంలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి. అలాంటి మణులతో పొదిగినటువంటి మణులే కలిగినటువంటి ద్వీపము అనగా ఒక ఐలాండ్. మనకి ద్వీపము అంటే మనకేం తెలుస్తుంది అని అంటే ఏదో చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో భూభాగం ఉంటే అది ద్వీపము అని ఐలాండ్ అని అంటాం. అట్లా అమ్మవారి యొక్క మణిద్వీపం ఎలా ఉంటుందనంటే చుట్టూ కూడా అమృత సాగరం ఉంటుంది, ఆ మధ్యలో మణిద్వీపం ఉంటుంది. అదే మణిద్వీపం. అసలు ఈ మణిద్వీపం అంటే ఏంటి, ఎవరు ఈ మణిద్వీపాన్ని చూశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. మణిద్వీపం అనేది ఒక మహాద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం. ఈ సమస్త లోకాలు ఎన్నున్నాయో ఈ సమస్త లోకాలన్నిటికీ కూడా సరిసమానంగా ఛత్రము వలె, అంటే అన్ని లోకాలన్నిటిని కూడా కవర్ చేస్తూ ఉన్నటువంటిదే ఈ మణిద్వీపము. అంటే ఈ లోకాలన్నీ కూడా మణిద్వీపము యొక్క కిందనే ఉన్నాయి, మణిద్వీపము యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఆ మణిద్వీపము ఈ సమస్తమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నిటికీ కూడా నాయకి అయినటువంటి జగన్మాత యొక్క శ్రీపురము అంటారు. ఆ శ్రీపురము జన్మాంతరాల అదృష్టం ఉంటే తప్ప కొన్ని కోట్ల జన్మలు, కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ జన్మలు ఎత్తుతే తప్ప మనకి ఆ మణిద్వీపము యొక్క సంప్రాప్తి కానీ కలగదు. నిజంగా ఈ మణిద్వీప వర్ణన నేను చెప్తున్నాను అన్నా, మీరు వింటున్నారు అన్నా, మనం ఎన్నో కోట్ల జన్మ పుణ్యం చేసుకుంటే తప్ప చెప్పడానికి నాకు ఆ శక్తి రాదు. వినే అనుగ్రహం మీకు రావడము అని అంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప మణిద్వీపము యొక్క తత్వము వినే అదృష్టము అందరికీ దొరకదు. ఇవాళ ఆ అద్భుతమైనటువంటి మణిద్వీపం గురించి మనం తెలుసుకోబోతున్నాం. వ్యాస పరమాత్ముల వారు, వ్యాసుల వారు వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, ఈ సమస్త సృష్టిలో వ్యాసుల వారు చెప్పిందే ఈ ప్రపంచంలో ఉంది. వ్యాసుల వారు ఉచ్చరించింది, వ్యాసుల వారు మనకి చెప్పినది ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా. విజ్ఞానం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది వ్యాసుల వారు చెప్పిందే. శ్రీ వేదవ్యాసుల వారు వేదములన్నింటినీ కూడా చక్కగా క్షుణ్ణంగా వాటన్నిటిని కూడా పరిశీలించి వాటిని 4 విభాగాలుగా చేసి ఉపవేదాలు తయారు చేసి ఆ ఉపవేదాలని విభాగం చేసి ఆ తర్వాత ఆ వేదములు అర్థం చేసుకోవడానికి 10 ఉపనిషత్తులు కూడా రచించి ఆ ఉపనిషత్తులు కూడా మళ్ళీ ఇంకో 108 ఉపనిషత్తులు కూడా వాళ్ళ శిష్య పరంపర చేత రచింపచేసి ఆ తర్వాత వీటికి సంబంధించిన తత్వజ్ఞానం మనకు అర్థమవ్వడానికి వేదాంగములను కూడా ఋషి పరంపరంగా వచ్చిన వేదాంగములను కూడా మనకి అందింప చేసి ఆ వేదాంగములు కూడా మనకి ఇంకా సులభంగా అర్థమవ్వడానికి పురాణాలు, 18 పురాణాలు రచించారు.
ఆ అష్టాదశ పురాణాలు ఎంత అద్భుతమైనవో మనము వర్ణించదగినవి కావు. అవి మనం వర్ణించే శక్తి మన వల్ల కాదు. అలాంటి అష్టాదశ పురాణాలు 1,00,000 శ్లోకములతో కూడుకున్నటువంటి లక్ష శ్లోకంతో కూడుకున్నటువంటిదే మహాభారతం. ఇలాంటివి అన్నీ రచించినటువంటి వ్యాసుల వారు తమ యొక్క చిట్ట చివరి యొక్క రచన ఏమిటి అంటే మణిద్వీపం. ఇక మణిద్వీపము యొక్క దర్శనం వారికి భాగ్యం కలిగింది కాబట్టి చిట్ట చివరి రచన మణిద్వీపం. జనమేజయుడు తన యొక్క తండ్రి అయినటువంటి పరీక్షిత్తు యొక్క మరణానికి కారణమైనటువంటి తక్షకుడు మొదలైనటువంటి సర్పజాతిని మొత్తం నాశనం చేయడానికి పగతో, ద్వేషముతో, క్రోధముతో సర్పయాగం చేయడం ప్రారంభించాడు. అలా సర్పయాగం ప్రారంభించిందో లేదో సమస్తమైన సర్పజాతులన్నీ కూడా వచ్చి యజ్ఞంలో పడిపోతున్నాయి. ఎందుకోసమంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా శబ్దముతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. మన చెవులకు ఈ శబ్దం వినపడనంత మాత్రాన అవి కమ్యూనికేట్ చేసుకుంటలేవు అనుకుంటే అది మన మూర్ఖత్వం. అడవిలో ఉండేటువంటి ప్రతి వృక్షముతో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ప్రతి ఒక్క జీవమునికి ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. వాటికి సంబంధించిన ఒక ప్రత్యేక భాష ఉంటుంది, ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అలా ఈ సమస్త సృష్టి మొత్తం కూడా కమ్యూనికేట్ చేసుకునేది శబ్దము వల్లనే. దాన్ని ఆకాశ తన్మాత్రం అంటారు. ఆ ఆకాశ తన్మాత్రమే వేదము. ఆ వేదములో నుంచి వచ్చినదే మంత్రశాస్త్రము. ఆ మంత్రశాస్త్రములో ఏదైతే గనక సిద్ధి పొందినటువంటి వారు ఏదైతే ఉచ్చరిస్తారో దానికి తగ్గట్టుగా ప్రకృతిలో ఉండేటువంటివన్నీ కూడా నడుచుకోవాలి. అందుకోసమే మంత్రాధీనంతో దైవతం అన్నారు. ఈ దైవము కూడా మంత్రమునకే ఆధీనమై ఉంటుంది. అది మహాద్భుతమైంది. మంత్రాధీనంతో దైవతం. దైవము మంత్రమునకు ఆధీనమై ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి దైవము జగన్మాత యొక్క తత్వము, ఈ యొక్క సమస్త సృష్టి ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉండేటువంటి సర్పజాతిని మొత్తం కూడా నాశనం చేయడానికి జనమేజయుడు మహాయాగం చేస్తున్నాడు. ముఖ్యంగా అతని యొక్క టార్గెట్ ఎవరు అంటే, లక్ష్యం ఎవరు అంటే తక్షకుడు. ఎందుకు? తన తండ్రిని చంపింది కాబట్టి, తక్షకుడు చంపాడు కాబట్టి. ఆ తక్షకుడు ఏం చేస్తాడు అంటే, నేనేం చెయ్యాలి, నేను సృష్టి ధర్మము, శమీక మహర్షి శాపం పెట్టాడు కాబట్టి నేను ఆ శాపానికి అనుగుణంగా నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను, నా ధర్మం నేను చేశాను, నా కర్తవ్యం నేను చేశాను, నా తప్పేముంది అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఇంద్రుడు ఆశ్రయం ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క సింహాసనానికి చుట్టుకొని ఉంటాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క సింహాసనం అంటే మహాద్భుతమైనటువంటి మంత్రపీఠం. అది ఇంద్రుడి వరకు ఆ శబ్దశక్తి వెళ్ళలేదు. అప్పుడు ఆ యొక్క యజ్ఞము చేస్తున్నటువంటి మహానుభావులు, పండితులందరూ కూడా అంజనం వేసి తక్షకుడు ఎక్కడున్నాడు అని తెలుసుకుంటే తక్షకుడు ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి తక్షకుడు మన మంత్రాలకు అందట్లేదు, ఆ ఇంద్రుడి చుట్టూ ఉండేటువంటి ఆరా లోపలికి ఎంటర్ అవ్వట్లేదు అని. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది, ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది. ఇది మనకి ఆరా మిషన్ తోటి మనకు తెలుస్తుంది. ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ లేయర్ ప్రతి ఒక్క మనిషిని ఈ యొక్క గ్రహ బాధల నుంచి కానీ దేని నుంచైనా కాపాడుతుంది. అందుకోసమే నేను ప్రతి ఒక్క చోట కూడా ఎవరికి ఏ పరిహారం చేసినా సరే వాళ్ళకి ఒక యంత్రం ఇచ్చి పంపిస్తాను. తంత్రము ద్వారా మంత్రమును అనుష్ఠానింప చేసినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ యంత్రానికి, ప్రతి ఒక్క యంత్రానికి కొంత పరిధి ఉంటుంది, ఆరా పరిధి అని ఉంటుంది. సో దానికి ఒక కాస్మిక్ రేజ్ అనేది ఉంటుంది, ఒక కాస్మిక్ లేయర్ అనేది ఉంటుంది. దాన్ని దాటి కొన్ని రాలేవు. అలాంటప్పుడు కొంతమందికి నేను ఇలా ఇవ్వడం జరిగింది, ఎంతోమందికి మంచి జరిగింది. అందుకోసమే యంత్రము చాలా గొప్పది. ఇంద్రుని యొక్క ఆసనానికి, సింహాసనానికి కూడా ఒక యంత్రం అనేది ఉంది. ఆ యంత్రమును దాటుకున్న శబ్దశక్తి వెళ్ళట్లేదు. అప్పుడు ఆ యంత్రం ఏముంది తెలుసుకొని దానికి విరుగుడుగా మంత్రం చదువుతూ సేంద్రం తక్షకం ఆవాహయామి అని చెప్పి ఎప్పుడైతే యాగం చేస్తున్నాడో అప్పుడు ఇంద్రుడి యొక్క
సింహాసనంతో సహా లాగబడుతుంది, మంత్రశక్తి లాగబడుతుంది ఆ యజ్ఞము యందు తక్షకుణ్ణి వేయడానికి. అట్టి సందర్భములో వ్యాసుల వారు, బ్రహ్మదేవుల వారు వ్యాసుల వారిని ఆజ్ఞాపించారు, ఇతడు లోకకంటకమైనటువంటి యాగము చేస్తున్నాడు కాబట్టి వ్యాస మీరు వెళ్ళి జనమేజయుడికి నచ్చజెప్పండి, యాగం చేయవద్దు అని చెప్పి అప్పుడు జనమేజయుడి దగ్గరికి వ్యాసుల వారు వచ్చారు. అలా ప్రారంభమయ్యింది దేవీ భాగవతం. చిట్ట చివరన వ్యాసుల వారు చెప్పినటువంటి భాగవతమే దేవీ భాగవతం. ఆ దేవీ భాగవతంలోని చిట్ట చివరి అంశనే ఈ యొక్క మణిద్వీప వర్ణన. దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ మణిద్వీప వర్ణన మీకు చెప్పే ముందు ఈ దేవీ భాగవతం ఎలా పుట్టింది, అసలు ఈ మణిద్వీపం ఎవరు మొట్టమొదటిగా చూశారు అని చెప్పి ఈ వృత్తాంతాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే రుద్ధ్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసిం చ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశసుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీమిహమహాం లక్ష్మీం సరోజస్థితాం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జే దదతీం ఘనాంత విలసీతాంశుతుల్యప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతామహ పూర్వామత్ర సరస్వతీ మనుభజే శంభాది దైత్యార్తినిం. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషకానుశ్చాపం గుణంతర్జనీం బిభ్రాణామరణాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజై. ఆ జగన్మాతని మనస్ఫూర్తిగా స్మరించుకొని ఇప్పుడు మణిద్వీపము యొక్క ప్రారంభం ఎలా జరిగింది, ఎవరు ఈ మణిద్వీపాన్ని చూశారు అనేది వ్యాసుల వారు ఎలా ప్రారంభమైందని చెప్తున్నారు. అది సృష్టి మొదలు, సృష్టి ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఈ సమస్త సృష్టి మొత్తం కూడా నీటి లోపల మునిగి ఉంది, ఎక్కడ చూసినా నీళ్ళే. ఆ నీటిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి కమలము వికసించింది. ఆ వికసించిన కమలములో ఒక చిన్ని పిల్లవాడు, చంటి పిల్లవాడు ముద్దు ముద్దుగా ఉన్నాడు, నిద్ర లేచి అలా చూస్తున్నాడు. ఎన్నేళ్ల పిల్లవాడు అంటే 6 ఏళ్ల పిల్లవాడు లేచాడు, అలా చూస్తున్నాడు. ఎంత అందంగా ఉంది అని ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా చూస్తున్నాడు. ఏముంది అని అంటే ఓన్లీ నీళ్లు తప్ప ఏమీ లేవు. అటు ఇటు చూస్తున్నాడు. చక్కగా చిన్న పద్మం ఉంది, ఆ మెత్తటి పుప్పొడి, పసుపు వర్ణంలో ఉన్న పుప్పొడి. తర్వాత కమలము అంటే గులాబీ వర్ణము, గులాబీ వర్ణములో ఉన్న పద్మము, సహస్రదళ పద్మము, 1000 దళాలు ఉన్నాయి ఆ పద్మంలో. ఆ పద్మంలో అలా కూర్చొని ఉన్నాడు, అలా అటు ఇటు చూస్తున్నాడు. చక్కగా విష్ణునామాలు ఉన్నాయి, ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. తర్వాత ఏమనిపించింది, ఒకసారి ముందు చూస్తున్నాడు, ఇంకొకసారి ఇటువైపు చూస్తున్నాడు, ఇంకోసారి ఇటువైపు చూస్తున్నాడు, టక్కన తిరిగి వెనుకకు వెళ్ళి చూస్తున్నాడు, మళ్ళీ పైకి చూస్తున్నాడు. ఎవరున్నారు, ఎవరైనా వస్తారా, నన్ను ఏమైనా పలకరిస్తారా, నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అర్థం కావట్లేదు ఆ పిల్లవాడికి. అలాంటి సందర్భంలో అతనికి ఏమనిపించిందంటే
ఏమో ఎవరెక్కడి నుంచి వస్తున్నారో నేను చూడట్లేదేమో సరిగ్గా, నాకు 5 తలలుంటే బాగుండు, నేను 5 వైపులో ఒకేసారి చూడాలి అని అనుకున్నాడు. టక్కనే 5 వైపులో చూడడానికి 5 తలలు వచ్చేసాయి. నేను 5 వైపులో కూడా చూస్తున్నాను అని అనుకున్నాడు. అప్పుడు పంచబ్రహ్మ అంటే పంచముఖ బ్రహ్మగా మారిపోయాడు ఆయన. అప్పుడు అతనికి ఏమనిపించింది, ఇంతకీ నాకు 5 తలలు ఇట్లా వచ్చేసాయి, ఏదో ఒక శక్తి ఏదో ఉంది, ఆ శక్తి నా అభీష్టాన్ని నెరవేరుస్తుంది, కాబట్టి నేను వెంటనే ఆ శక్తిని దర్శనం చేసుకోవాలి, ఆ శక్తి ఏంటో నాకు తెలియాలి, ఆ మూల పరాశక్తి ఎవరో నాకు తెలియాలి అని కళ్ళు మూసుకొని ధ్యానము చేయడం ప్రారంభించాడు. ధ్యానము చేస్తూ ఉంటే తపా తప అని ఒక శబ్దం వినిపిస్తుంది, అంటే తపస్సు చెయ్యు అని ఒక శబ్దం వినిపిస్తుంది. కాబట్టి తపస్సు అంటే కాయిక, వాచిక, మానసిక, అంటే మనస్సు, శరీరము, మాట, ఈ 3 ఏకత్ర కలిసి ఉండి చేసేదే తపస్సు. ఆ 3టిని ఏకత్ర అనుసంధానపరిచి పద్మాసనంలో కూర్చొని ధ్యానము చేయడం ప్రారంభించాడు. జగన్మాత కోసం ప్రారంభించాడు. ఏ సృష్టితత్వం అయితే, ఏ జగన్మాత అయితే, ఏ శక్తి అయితే నన్ను కన్నదో ఆ శక్తి గురించి, ఆ శక్తి దర్శన భాగ్యం నాకు లభించుకోక అని చెప్పి ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఈ లోపల అక్కడికి 2 రాక్షసులు వచ్చారు. ఎవరు అంటే మధుకైటబులు అని 2 రాక్షసులు. విష్ణుకర్ణ మలోద్భూతవు, వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలో ఉండి వచ్చేటువంటి మలము నుండి పుట్టినటువంటి వారు. ఆ 2 రాక్షసులకి యుద్ధము చేయాలని కాంక్ష, యుద్ధకాంక్షతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ సమస్త లోకమంతా తిరుగుతూ ఉన్నారు, మొత్తం నీళ్లే, వాళ్ళకి యుద్ధం చేయడానికి ఎవరు కనబడట్లేదు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ చంటి పిల్లవాడు, ఇక్కడ తపస్సు చేస్తున్న పిల్లవాడు కనిపించాడు. కనబడగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పిల్లవాడిని లే యుద్ధం చెయ్యు అని అంటారు. కళ్ళు తెరిచి చూసేసరికి 2 భయంకరమైన ఆకారాలు, పెద్ద పెద్ద ఆకారాలు రాక్షసులు. యుద్ధము చేయమని అంటారేంటి, నేను చాలా చిన్నపిల్లవాడిని, నేనెక్కడ మీతో యుద్ధం చేస్తా, నాకేం తెలీదు అని అలా భయపడిపోయాడు. అలా భయపడిపోయి ఏం చేయాలో తెలియట్లేదు, యుద్ధానికి రా అని తొడలు కొడుతున్నారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది, నేను ఇప్పుడు యుద్ధం ఎక్కడి నుంచి చెయ్యాలో, నన్ను కాపాడేవాడు ఎవరు అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు 2 చేతులు ఇలా ఆ పద్మం మీద పెట్టి ఇలా చూసినప్పుడు అనిపించింది అనమాట, ఈ పద్మం ఎందుకో ఊగుతుంది, నేను ఇక్కడి నుంచే పుట్టాను కదా, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, నేను ఇక్కడి నుంచి పుడితే దీనికి ఆ మూలాధారం ఎవరో ఉండాలి కదా అని చెప్పి వెంటనే నీళ్లలో దూకి ఆ పద్మము యొక్క తూడు పట్టుకొని లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ పద్మము యొక్క అంటే స్టెమ్, ఆ స్టెమ్ని పట్టుకొని లోపలికి వెళ్తా ఉన్నాడు. అలా పద్మము యొక్క తూడుని పట్టుకొని లోపలికి వెళితే లోపల నీలివర్ణములో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు హాయిగా పడుకొని ఉన్నాడు. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన యోగమాయ ఆయనని వరించింది, యోగ నిద్రలో ఉన్నాడు. యోగమాయ ఆయనని వరించింది కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉండిపోయాడు. పరమాత్ముడు హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. ఆయన యొక్క చెవులో ఉండేటువంటి గులిమి నుంచి పుట్టినటువంటి వారు వీరిద్దరికి ఒక వరం ఉంది. ఎక్కడైతే నీరు లేదో అక్కడ వాళ్ళకి మరణం, నీరు ఉన్న చోట వాళ్ళకి మరణం లేదు అని వాళ్ళు వరం పొందారు. వాళ్ళు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లేపాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని? జగన్మాతను ప్రారంభం చేస్తున్నాడు, విష్ణు పరమాత్మను ప్రారంభం చేస్తున్నాడు. ఏ జగన్మాయ యొక్క యోగమాయతోటి యోగ నిద్రలో పడుకొని ఉన్నావో, ఓ జగన్మాత ఇతని యోగ నిద్ర నుంచి లేపు, నా తండ్రిని యోగ నిద్రలో నుంచి లేపు, నన్ను కాపాడు, ఈ రాక్షసులు 2 అతివీర భయంకరులైన ఈ రాక్షసుల నుంచి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నవరంధ్రంలో నుంచి ఆ యోగమాయకు సంబంధించిన ఆ తత్వం ఏదైతే ఉందో అది, ఆ రసమంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు లేస్తాడు. లేచి ఆ చంటి పిల్లవాడు తండ్రి అని చెప్పి అలా చేతులు నమస్కరిస్తూ ఉంటే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహిక్షణం సహార వక్షస్థల కౌస్తుభాశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అలాంటి మహావిష్ణువుని గురించి నమస్కారం చేస్తూ అనగానే ఆ చంటి పిల్లాడిని తన యొక్క పిల్లవాడిని చక్కగా ముద్దాడి ఏమైంది
అని చెప్పేసి అంటే, ఇద్దరు రాక్షసులు వచ్చారు, నాతో యుద్ధం చేయమంటున్నారు తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అని అంటే, అప్పుడు ఆ మహావిష్ణువు లేచాడు, వెళ్ళి ఆ ఇద్దరు రాక్షసులను చూసి అలా చేతి పట్టుకొని, యుద్ధం చేయాలా మీతోటి, పదండి చేద్దాం, యుద్ధం చేద్దాం. దాదాపు 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు అంటే మీకు అర్థం తెలుసా? 4,32,00,000 సంవత్సరాలు గడిస్తే ఒక కల్పము. ఆ ఒక కల్పము శ్రీ మహావిష్ణువు అంటే మనకు సంబంధించి 4,32,00,000 సంవత్సరాలు గడిస్తే ఆ బ్రహ్మకి, ఇప్పుడున్న ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఒక పగలు, 2 కల్పములు కలిస్తే ఒక రోజు. ఆ బ్రహ్మదేవునికి సంబంధించిన రోజుల్లో 5 సంవత్సరాలు గడిచింది యుద్ధం. అన్ని సంవత్సరాలు 5,000 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఎవరు? మధుకైటపులు, శ్రీ మహావిష్ణువు. యుద్ధం చేసి 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 ఆఖరికి అలసిపోయారు ముగ్గురు. అలసిపోయేసరికి అలసిపోయాము, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము కూడా రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ వచ్చి యుద్ధం చేద్దాం అనేసరికి ఈ మధుకైటపులు ఇద్దరు హాయిగా రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నారు. సమర్థుడు ఎప్పుడు కూడా విశ్రమించడు. సక్సెస్ దొరికేంత వరకు, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు సమర్థుడు ఎప్పుడు కూడా విశ్రమించడు. కాబట్టి విష్ణు పరమాత్ముడు సమర్థుడు కాబట్టి, నేను ఈ శక్తిని కోల్పోతున్నాను, నాకు ఇంకా శక్తి కావాలి అంటే ఏదో ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తిని నేను కొలుస్తాను అని చెప్పి మళ్ళీ ఆ యోగమాయా శక్తిని ఆయన మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. వీళ్ళు పడుకుంటే ఈయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ యోగమాయని శక్తిని వరించాడు. అప్పుడు యోగమాయా శక్తి వరించింది. అందుకోసమే లలితా సహస్రాన్ని చెప్తారు విష్ణుమాయా విలాసిని అని చెప్పి. ఆ యోగమాయ శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది. అప్పుడు ఆ యోగమాయ వరించగానే శ్రీ మహావిష్ణువు లేచి చాలా సంతోషంగా ఇక యుద్ధానికి రండి అని అనేసరికి విష్ణు పరమాత్ముడి యొక్క ముఖం చూసేసరికి వీళ్ళకి చాలా సంతోషం కలిగింది. ఒక సమ్మోహనం అన్నమాట. ఆ మధుకైటపులు ఇద్దరు కూడా విష్ణు పరమాత్ముని చూసి, చూడు నాతోడు యుద్ధం చేసి బాగా అలసిపోయావు, మేము మీకు ఒక వరం ఇస్తున్నాను పో అని వీళ్ళే వాళ్ళకు ఒక వరం ఇస్తున్నారు. ఏమని వరం ఇస్తున్నారు అంటే, ఇదిగో ఇక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి కదా, నువ్వు మమ్మల్ని చంపడానికి మేమే మీకు వరం ఇస్తున్నా. ఏం వరం ఇస్తున్నా తెలుసా? ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ మమ్మల్ని చంపుకొని ఇద్దరు ఒక్కళ్ళొక్కళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎందుకోసం అంటే నీళ్లు లేని ప్రదేశమే లేదు కాబట్టి, నీళ్లు లేని ప్రదేశం ఇతనికి దొరకదు కాబట్టి అలా హేళనగా నీళ్లు లేని ప్రదేశం వెతుక్కో, అక్కడ మమ్మల్ని చంపు అని చెప్పేసి హేళనగా వరం ఇస్తారు. వరం ఇచ్చేది అంటే విష్ణుమాయ. చూడండి, విష్ణుమాయ వచ్చింది అని అంటే శత్రువు కూడా మనకి అవకాశం ఇచ్చేస్తాడు ఓడిపోవడానికి. అద్భుతమైంది విష్ణుమాయ. ఆ విష్ణుమాయ ఎవరు అంటే అమ్మవారు జగన్మాత, మూల ప్రకృతి, ఎప్పుడూ నిత్యంగా ఉండేది. అలాంటి జగన్మాత వరం ఇచ్చేసరికి ఆ వరముతో శ్రీ మహావిష్ణువు చక్కగా నవ్వుతాడనమాట. నవ్వి, ఆహా వరం ఇచ్చేసారుగా, సరే నీళ్లు లేని ప్రదేశం నేను చూపిస్తాను చూడండి అని చెప్పి ఆయన జగన్మాయ యొక్క తత్వముతో, శక్తితో తన యొక్క శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. అప్పటికే వాళ్ళు దాదాపు 1,300 కిలోమీటర్ల పొడవు ఎత్తున్నారు. వాళ్ళు 1,300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు. అంత మహాకాయులు. శ్రీ మహావిష్ణువుల వారు 13 లక్షల కిలోమీటర్ల ఎత్తు పెరిగేశారు. అప్పుడు వీళ్ళు ఇంత చిన్నగా అయిపోయారు. మనము చీమల్ని ఎలా నలిపేస్తామో, ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఆట ఆడుకుంటున్నాం ఏదో చేస్తూ చీమల్ని నలిపేస్తాం. చీమ కుట్టింది అని అంటే నలిపేస్తాం కదా, అలా 2 చీమల్లాగా అయిపోయారు మధుకైటపులు. చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని స్థిరాసనం వేసుకున్నారు. అప్పుడు ఆ మధుకైటపులు ఇద్దరిని కూడా చిటికన ఇలా వేళ్లతో తీసుకొని తొడ మీద వేసి చీమల్ని నలిపినట్టుగా నలిపేశాడు మధుకైటపుల్ని. ఇలా మధుకైటపుల యొక్క సంహారం జరిగిపోయింది. సంహారం జరగగానే అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు. బ్రహ్మస్తుతి ఉంటుంది. ఆ బ్రహ్మస్తుతి చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విషయంలో కూడా బ్రహ్మస్తుతి వస్తుంది. మా గురువుల వారు శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు తాము ఆశ్రమం స్వీకరించిన మొదట్లో కొంతమంది పండితులు
చిన్నపిల్లవాడినకి ఏం జ్ఞానం ఉంది అని కొంతమంది విమర్శిస్తూ ఉంటే వాళ్ళ విమర్శల్ని అన్నిటిని కూడా తిప్పి కొట్టడానికి వాళ్ళు 48 రోజులు శ్రీమద్ భాగవత ప్రవచనం చేశారు. అయితే ఆ శ్రీమద్ భాగవత ప్రవచనం యొక్క వైశిష్టం ఏంటంటే ఈ బ్రహ్మదేవుల వారు సృష్టించినటువంటి ఒకే ఒక్క శ్లోకాన్ని తీసుకొని శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి యొక్క ప్రతి ఒక్క వృత్తాంతానికి ఆ శ్లోకముతో వ్యాఖ్యానాన్ని అనుసంధానపరచడం జరిగింది. అంటే దాదాపు 48 రకాల అర్థాలు చెప్పారు ఒకే శ్లోకానికి. ఆ 48 రకాల కథా వృత్తాంతాలన్నింటినీ కూడా ఒకే దానికి అనుసంధానింపజేశారు మా పూజ్య గురువులు. అంత మహాశక్తి సంపన్నులు, సాక్షాత్తు ఆ సరస్వతీదేవి యొక్క కృపాకటాక్షం కలిగినటువంటి జ్ఞానసాగరము మా గురువుల వారు. వారి అనుగ్రహం వల్లనే నేను ఇంత ఏదైనా సరే పురాణ కథలు చెప్పగలుగుతున్నాను తప్ప, లేకపోతే గురువు అనుగ్రహం లేకపోతే ఏది సిద్ధించదు. అలా బ్రహ్మదేవుడు స్తుతించిన శ్లోకం చెప్తాను. చాలా అద్భుతమైన శ్లోకం. ఇది రాసుకొని ఎవరైనా అనుష్ఠానం చేయండి. ఈ శ్లోకాన్ని ఎవరైతే కనుక 11,000 మార్లు ఎవరైతే ఈ శ్లోకాన్ని జపం చేస్తారో వారికి విష్ణు అనుగ్రహం ఈజీగా కలుగుతుంది. ఆ శ్లోకం చెప్తాను, వినండి. యోంత విశ్వస్య స్థితిలయోద్భవ హేతురాద్యః యోగేశ్వరైరపి దురత్యయ యోగ మార్గః క్షేమం విదాస్యతి సనో భగవాన్ త్రధీశః త్రాతాస్మదీయ విమృతేన కియాని హర్తః త్రాతాస్మదీయ విమృషేన కియాని హర్తః. నేను మళ్ళీ చెప్తాను శ్లోకాన్ని, చక్కగా ఇది రికార్డ్ చేసుకోండి. మీ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఉంటే స్క్రీన్ రికార్డ్ రన్ చేసుకొని ఈ శ్లోకం రికార్డ్ చేసుకోండి. విశ్వస్య స్థితిలయోద్భవ హేతురాద్యః యోగేశ్వరైరపి దురత్యయ యోగ మార్గః క్షేమం విధాస్యతి సనో భగవాన్ త్రయధీశః త్రాతాస్మదీయ విమృషేన కియాని హర్తః. ఈ శ్లోకాన్ని రాసుకోండి. 11,000 మార్లు ఈ శ్లోకాన్ని జపం చేయండి. విష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఇలా శ్రీ మహావిష్ణువుల వారు ఆ యొక్క బ్రహ్మదేవుల వారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇంకేం మాట్లాడుకుందాము, ఏం జరిగింది, ఎలా ఉంది అని విష్ణు పరమాత్మ వారు మాట్లాడడానికి వెళ్ళే సమయానికి ఒక అద్భుతమైన విమానం వస్తుంది. హంసలు తోలుతున్న ఒక మంచి పుష్పక విమానం. అందులోపల సరస్సులు ఉంటాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. చాలా పెద్ద 10 యోజనం అంటే 10 యోజనాలు అంటే దాదాపు 1,00,000 యోజనము గుర్తులేదు కానీ చాలా పెద్ద విమానం అది. ఆ విమానం వచ్చేసరికి ఆ విమానంలో వీళ్ళు ఎక్కి కూర్చున్నారు. అందులోపల ఉద్యానవనం ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. శ్రీ మహావిష్ణువుల వారు బ్రహ్మదేవుల వారు వెళ్ళి ఆ దాంట్లో కూర్చున్నారు చక్కగా. అది వెళుతూ ఉంది. ఎక్కడికి వెళుతుందో వీళ్ళిద్దరికీ తెలియదు. వెళుతూ 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 ఉండగా మధ్యలో ఒక పర్వతం వచ్చింది. అబ్బా, నీళ్లు లేని ప్రదేశం కూడా ఉందా అని చూస్తారు. ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన ఒక చంటి పిల్లవాడు, తెల్లగా ఉన్నాడు పిల్లవాడు. ఆ చంటి పిల్లవాడు దీని లోపలికి ఎక్కాడు. ఎవరు తెలుసా ఆయన? శివుల వారు, ఈశ్వరుడు ఆ యొక్క దాంట్లోకి ఎక్కాడు. ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు త్రిమూర్తులు ఒక విమానంలో ఉన్నారు. ఈ విమానము ఎగురుకుంటూ వెళుతుంది. ఎక్కడికి వెళుతుందో వీళ్ళకి తెలియదు. ఈ విమానము వెళ్ళేదే మణిద్వీపానికి. కాబట్టి ఈ భాగంలో మనం ఇక్కడి వరకు ఈ కథ తెలుసుకుందాము. అద్భుతమైన విమానం ఇది. ఈ విమానం లోపలికి వాళ్ళు వెళుతున్నారు. వెళ్ళి అక్కడికి వెళుతున్నారు. ఎక్కడికి? మణిద్వీపానికి వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మణిద్వీపం ఎలా ఉందని చూస్తున్నారు. డ్రోన్ వ్యూలో అంటే పైనుంచి శాటిలైట్ వ్యూలో మణిద్వీపం ఎలా ఉంది అనేది మీకు వచ్చేటువంటి ఎపిసోడ్లో నేను చెప్తాను. అయితే ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకి మీరు కామెంట్స్లో సమాధానం పెట్టండి. తప్పకుండా సమాధానం పెట్టడం వల్ల ఏంటంటే మీరు మంచి శిష్యులు అని తెలుస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. మీరు ఈ వీడియో వినడం వల్ల పూర్వకాలం ఏంటి, పురాణం విన్న తర్వాత వచ్చి గురువుగారికి నమస్కారం చేసి సంభావన పెట్టేవారు. ఇప్పుడు నమస్కారం అంటే ఏంటంటే మనకు ఆన్లైన్లో లైక్ కొట్టడము, సంభావన ఏంటంటే 10 మందికి షేర్ చేయడం. అదే మీరు ఇచ్చే సంభావన. 10 మందికి ఈ విషయం తెలియాలి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి ఈ లింక్ని. అలా చేయండి.
ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటో చెప్తా, జాగ్రత్తగా వినండి. శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసినటువంటి యొక్క రాక్షసుల యొక్క పేరు ఏమిటి? వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? క్లియర్, అర్థమైంది కదా? ఆ రాక్షసుల పేర్లు వారు ఎక్కడి నుంచి పుట్టారు ఇది రాయండి. సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.